శ్రావణి షిప్పింగ్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసినటువంటి హర్షవర్ధన్ సూసైడ్ చేసుకున్నారు. అయితే ఇది ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కడ ఏ ఆధారాలు దొరికినాయి, ఎట్లా ఐడెంటిఫై చేశారు, ముందు ఎలా తెలిసింది? విశాఖ జిఆర్పి పోలీసులు ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఐ లక్ష్మీ గారు ఉన్నారు. మేడం, అసలు ముఖ్యంగా చూస్తే ఈ హర్షవర్ధన్కి సంబంధించి మీకు ఎట్లా ఐడెంటిఫై అయింది, మీకు ఎలా తెలిసింది అసలు? ఫస్ట్ మాకు దువ్వాడ స్టేషన్ మాస్టర్ గారు పలానా దువ్వాడ గోపాలపట్నం మధ్యలో ఒక డెత్ జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ ఇచ్చారు. నేను ఆ ప్లేస్కి వెళ్తే ఆయన దగ్గర దొరికినటువంటి ఆధార్ కార్డు, అలానే ఏదైతే కంపెనీ ఐడెంటిటీ కార్డు ఉందో దాని ద్వారా మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భార్య పిల్లలతో పాటు ఇక్కడ న్యూపోర్ట్లో ఉంటున్నారు వాళ్ళు. ఆమె ఏం చెప్పారు అనేసి అంటే మార్నింగ్ బయటికి వెళ్తున్నానని చెప్పారు. అయితే ఆమెకు ఒక మెసేజ్ అనేది ఆయన పెట్టడం జరిగింది వెళ్ళిపోయే ముందు. ఏంటి అనేసి అంటే, నేను ఫెయిల్ అయ్యాను, నేను నా జీవితంలో పిల్లల్ని బాగా చూసుకో, నేను అప్పులు ఎక్కువగా చేశాను, బయట ఎటువంటి వర్క్స్ నేను చేయలేదు, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను, దానివల్ల నేను నష్టపోయాను, అందుకని చెప్పి నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను అన్నట్లుగా ఒక మెసేజ్ ఆమెకి పెట్టి ఆయన జన్మభూమి ట్రైన్కి వెళ్ళి ఆయన చనిపోవడం జరిగింది. అడ్డం మీరు వైఫ్తో కానీ వీళ్ళతో మాట్లాడి ఉంటారు కదా, అసలు ఇతర ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లుగా వాళ్ళ వైఫ్ అని కానీ చెప్పడం ఏమైనా జరిగింది? వైఫ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఏమీ చెప్పలేదు, ఓన్లీ దీని గురించి మాత్రమే ఈయన ఫైనాన్షియల్గా నష్టపోవడం వలన ఇది చేసుకున్నారు అన్నట్లుగా మాకు ప్రాథమికంగా తెలిసిన విషయం అనేది. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా చూస్తే అతను మొబైల్లో కానీ ఇట్లాంటిది ఏమన్నా ఐడెంటిఫై అయిందా మీకు? దాన్ని ఓపెన్ చేయడం కానీ చూడడం కానీ ఇట్లా ఏమైనా చేశారా? దర్యాప్తులో ఉంది, ఇంకా ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా విషయం ప్రస్తుతానికైతే కనుక ఆయన వాళ్ళు మిసెస్ చెప్పిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మేము పంచనామా చేయడము, తర్వాత పోస్ట్ మార్టం చేసి బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్ ఎన్ని గంటలకు జరుగుండొచ్చు అనేది మన అంచనా ఉందా మేడం? 6:45 అవర్స్, మార్నింగ్ 6:45 అవర్స్కి అది జరిగింది. జన్మభూమి దువ్వాడ వచ్చే ముందు జరిగింది అనమాట. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో మొబైల్లో వచ్చినటువంటి మెసేజ్, వాళ్ళ వైఫ్ ఇచ్చినటువంటి వాటి ద్వారా పోలీసులు అయితే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు కదా, అతని ఐడి కార్డు, వ్యాలెట్ కానీ, బైక్ కానీ, ఇట్లాంటి ఫోన్ కానీ అనుమానాస్పదంగా కానీ అసలు ఏమన్నా ఐడెంటిఫై చేయడం జరిగింది? మనకి లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది అనమాట, సడన్గా ట్రాక్ మీదకి వచ్చారని చెప్పేసి మనకి మెసేజ్ ఇవ్వడంతో మనం ఆ విధంగానే వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాం. లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో జన్మభూమి లోకో పైలట్, ఆయన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనకు అనుమానాస్పదం ఏమీ లేదు అందులో. ఆయన కావాలనే సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ట్రాక్ మీదకి వెళ్ళినట్లుగా మాకు ప్రాథమికంగా తెలుసు. ఇలాంటి కేసులు చాలా చూస్తూ ఉంటారు. అంటే ట్రైన్ వచ్చేయడానికి ఎంత గ్యాప్లో, అంటే మీరు లోకో పైలట్స్ కానీ, స్టేషన్ మాస్టర్లు కానీ, మీ పోలీసు వారితో కానీ చాలా వరకు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అసలు ఎంత గ్యాప్లో ట్రైన్ వస్తున్నటువంటి ఎంత గ్యాప్లో వీళ్ళు సూసైడ్కి ప్రయత్నిస్తారంటే అసలు అంత ఎలా అలా అనేసి అంటే ఒక 100 మీటర్లు, అంటే సడన్గా వాళ్ళు ట్రాక్ మీదకి వచ్చినప్పుడు లోకో పైలట్ కూడా సడన్ బ్రేక్, ఎందుకంటే ప్యాసింజర్స్ వెనక అంతమంది ఉంటారు కాబట్టి సడన్ బ్రేక్ వేసినా వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ట్రైన్ అంత స్పీడ్లో వస్తుంది, అది వచ్చినప్పుడు సడన్గా ఒక కొంచెం దూరంగా అయితే వాళ్ళు చూసి బ్రేక్ ఏదైనా అప్లై చేయగలరు, కానీ దగ్గరగా అయితే కనుక వాళ్ళు కూడా ఏం చేయలేరు. ట్రైన్ అంటే సహజంగా ఒకవేళ వచ్చినప్పుడు ట్రైన్ వస్తున్నప్పుడు పడుకుని ఉండడం కానీ, లేదా డైరెక్ట్గా ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? ట్రాక్ మీద పడుకొని ఉండడమా, లేకపోతే వచ్చి మొత్తం ఒకేసారి ఢీకొనడంతో? ఒకేసారి ఆయన ట్రాక్ మీదకి రావడం జరిగింది. వచ్చినప్పుడు హిట్ అయ్యి పడిపోయి ఒక ఇంజురీ అయిందనమాట ఆయనకి. బాడీ పార్ట్స్ మామూలుగా అట్లాంటి టైంలో చాలా వరకు ఛిద్రం అయిపోతూ ఉంటుంది కదా మేడం? ఎక్కువగా రైల్వే యాక్సిడెంట్లో బాడీ పార్ట్స్ అనేవి ఇదవుతూ ఉంటాయి, ముక్కలు అయిపోయి గుర్తుపడడానికి వీలు లేకుండా అన్నట్లు కూడా అవుతూ ఉంటాయి అన్నమాట.
సో లోకో పైలట్ ఇచ్చినటువంటి ఒక సమాచారంతో పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం, మా కుటుంబ సభ్యులకి అక్కడ ఉన్నటువంటి ఐడి కార్డు, ఆధార్ కార్డు ద్వారా తెలియజేయడం, తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా దాంట్లో ఆయన పెట్టినటువంటి మెసేజ్లో షేర్ మార్కెట్లో షేర్స్ కొనడం లాస్ అయిపోవడం వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఇతర కారణాలు ఏమీ లేవని భార్యతో చెప్పినట్లుగా ప్రస్తుతం ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమన్నా అప్పులు ఉన్నాయా లేకపోతే ఇబ్బందులు ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రస్తుతం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని జీఆర్పీ ఎస్ఐ లక్ష్మి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.